భారత్లో కొత్త చైనా వైరస్ కలకలం రేపుతోంది. ప్రస్తుతం చైనాలో అత్యంత వేగంగా విస్తరిస్తోన్న హ్యూమన్ మెటానిమో వైరస్ హెచ్ఎంపీవీ ఇప్పుడు భారత్కు పాకింది. కర్ణాటకలోని బెంగళూరులో ఇప్పటికే 2 కేసులు నమోదయ్యాయి. నగరంలో 2 చిన్నారులకు హెచ్ఎంపీవీ వైరస్ నిర్ధారణ అయినట్టు ఇండియన్ మెడికల్ కౌన్సిల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ ధృవీకరించింది. 3 నెలలు 8 నెలల చిన్నారులిద్దరికీ హెచ్ఎంపీవీ పాజిటివ్గా నిర్ధారణ అయినట్టు తెలిపింది. ఓ శిశువు కోలుకోవడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్టు వెల్లడించింది. ఇక మాస్టెస్ట్ హాస్పిటల్లో ప్రస్తుతం 8 నెలల చిన్నారికి చికిత్స కొనసాగుతోందని వివరించింది. అయితే కర్ణాటక ఆరోగ్య శాఖ ప్రభుత్వ ల్యాబ్లో ఆ చిన్నారి నమూనాను పరీక్షించలేదని పేర్కొంది. కానీ ప్రైవేట్ ఆసుపత్రి నివేదికను అనుమానించడానికి ఎటువంటి కారణం లేదని తెలిపింది. ఇక చిన్నారులు వారి కుటుంబ సభ్యులకు ఎటువంటి ట్రావెల్ హిస్టరీ లేదని పేర్కొన్నారు అధికారులు. అయితే ఇటు గుజరాత్లోనూ మరో అనుమానిత కేసు నమోదైంది. దీంతో మళ్లీ లాక్డౌన్ తప్పదా అనే భయాందోళనలు మొదలయ్యాయి. చైనాతో పాటు హాంకాంగ్, మలేషియా సహా పలు దేశాల్లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు పెరుగుదల ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఇదిలా ఉంటే ఈ హెచ్ఎంపీవీను 2001లో మొదటిసారి గుర్తించారు. న్యూమోవిరిడే కుటుంబానికి చెందిన ఈ వైరస్కు ఎటువంటి ప్రత్యేక చికిత్సా విధానం కానీ వ్యాక్సిన్ కానీ లేదు. కరోనా మాదిరి సాధారణ జలుబు లేదా ఫ్లూ వంటి లక్షణాలే ఇందులో కూడా ఉంటాయి. అయితే కోవిడ్-19 కంటే అతి వేగంగా ఇది వ్యాప్తి చెందుతోంది. ఈ వైరస్ వ్యాప్తిని టెస్టుల ద్వారా మాత్రమే నిర్ధారించగలమని, కరోనా టైంలోనూ ఇలానే పరీక్షలు చేపట్టి వైరస్ వ్యాప్తిని నియంత్రించగలిగామంటున్నారు డాక్టర్లు. అయితే కొత్త వైరస్పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ తేల్చి చెప్పింది. హ్యూమన్ మెటానిమో వైరస్ వ్యాప్తి పట్ల ఎవరూ భయపడాల్సిన అవసరం లేదంటున్నారు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ డీజీహెచ్ఎస్ ఉన్నతాధికారి డాక్టర్ అతుల్ గోయల్. శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుకునేందుకు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. సాధారణ జలుబుకు కారణమయ్యే ఇతర శ్వాసకోశ వైరస్ల మాదిరిగానే ఇది కూడా ఉంటుందని, కానీ పిల్లలు, వృద్ధుల్లో ఫ్లూ వంటి లక్షణాలను చూపిస్తుందని చెప్పారు. ఇదిలా ఉంటే చైనాలో వైరస్ వ్యాప్తిపై ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHOను కోరింది భారత్. శీతాకాలంలో శ్వాసకోశ వైరస్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందుతాయని, ఈ కారణంగానే ప్రస్తుతం కేసులు వస్తున్నట్టు భావిస్తున్నారు. ప్రాణాంతక కరోనా మహమ్మారి వ్యాప్తి చెందిన 5 ఏళ్ల తర్వాత చైనాలో మరో కొత్త రకం వైరస్ కేసులు నమోదవుతున్నాయి. ఈ కొత్త వైరస్ 14 ఏళ్లలోపున్న పిల్లలపై ఎక్కువగా ప్రభావం చూపుతోంది. హ్యూమన్ మెటాన్యూమో వైరస్ హెచ్ఎంపీవీ అనే కొత్త వైరస్కు చెందిన ఇన్ఫెక్షన్ కేసులు ఎక్కువగా ఉత్తర చైనాతో పాటు బీజింగ్, నైరుతి నగరం చాంకింగ్, దక్షిణ చైనాలోని గ్యాంగ్డాంగ్ నగరంలో ఈ న్యూ వైరస్ కేసులు నమోదవుతున్నట్టు తెలిసింది. దీంతో శీతాకాలంలో శ్వాసకోశ సంబంధిత వ్యాధుల కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఒక పైలట్ నిఘా వ్యవస్థను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది చైనా. ఇక డిసెంబర్ 3వ వారంలో శ్వాసకోశ సంబంధిత వ్యాధుల పట్ల ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య తీవ్రంగా పెరిగిందని చైనా ప్రభుత్వం ఒక ప్రకటన జారీ చేసింది. హ్యూమన్ మెటానిమో వైరస్ మూలం గురించి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదని ఈ రిపోర్ట్ పేర్కొంది. ఈ వైరస్ సోకిన వ్యక్తులలో జలుబు, కోవిడ్-19 వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని, ఇది వేగంగా వ్యాపిస్తున్నట్టు సమాచారం. చైనాలో కొత్త వైరస్ కలకలం సృష్టిస్తుండటంతో సరిహద్దు దేశాలన్నీ అలర్ట్ అయ్యాయి. ప్రజలు ఈ వైరస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని, మాస్కులు ధరించడం, సోపుతో చేతులు కడుక్కోవడం వంటి ముందు జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సూచిస్తున్నాయి. ఫ్లూ వంటి లక్షణాలతో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులను క్వారంటైన్లో ఉంచుతున్నాయి ఇండోనేషియా, హాంకాంగ్ సహా పలు దేశాలు. అయితే గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది వ్యాధుల తీవ్రత, వ్యాప్తి తక్కువగా ఉందని, సురక్షితంగా ప్రయాణించొచ్చని చెప్తోంది చైనా. ఇదిలా ఉంటే చైనాలో హెచ్ఎంపీవీ కేసులు పెరుగుతుండటంతో ఇటు మన దేశంలో కూడా ఆందోళనలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. అయితే పానిక్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్తోంది కేంద్రం. శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లో ఇది సాధారణమైన వైరస్. జలుబు, ఫ్లూ వంటి అనారోగ్యానికి ఇది కారణమవుతుంది. ఏడాది కంటే తక్కువ వయసున్న పిల్లల్లో, పెద్దవారిలో ఈ ఇన్ఫెక్షన్ వల్ల ఫ్లూ వంటి లక్షణాలు కనిపిస్తాయని చెప్పారు. ఇది తీవ్రమైన అనారోగ్యానికి దారి తీయదని, భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇక శీతాకాలంలో జలుబు, ఫ్లూ సాధారణమని, ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఆసుపత్రులు పూర్తి తరహాలో సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. 200 నుంచి 400 ఏళ్ల క్రితం పక్షుల నుంచి ఈ వైరస్ పుట్టిందని సైన్స్ డైరెక్ట్లో ఉంది. కానీ అప్పటి నుంచి ఈ వైరస్ పదే పదే మారుతోంది. ప్రస్తుతం పక్షులకు ఈ వైరస్ సోకడం లేదు. 2001లో ఈ వైరస్ను మనుషుల్లో గుర్తించినట్టు అమెరికా ప్రభుత్వానికి చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ CDC తెలిపింది. దీనివల్ల జ్వరం, దగ్గు, ముక్కు దిబ్బడ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి.
దగ్గు, ముక్కు కారడం వంటి సమయాల్లో విడుదలయ్యే లాలాజలం కణాల ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తోంది. షేక్ హ్యాండ్, హగ్, ఒకరినొకరు తాకడం ద్వారా కూడా ఇది వ్యాపిస్తుంది. దగ్గు లేదా ముక్కు కారడం వల్ల ఏదైనా ఉపరితలంపై లాలాజలం కణాలు పడినప్పుడు వాటిని తాకిన చేతులతో ముఖం, ముక్కు, కన్ను, నోటిని ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుంది. ఇక ఈ వైరస్ వేగంగా ఇతర దేశాలకు వ్యాప్తి చెందడం చూసి ప్రపంచ దేశాల్లో కలవరం మొదలైంది. మళ్ళీ కరోనా తరహా పరిస్థితి వస్తుందేమో అని అన్ని దేశాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.